హలో గాయస్, దిస్ ఈజ్ సత్య. రీసెంట్గా క్రిస్మస్ హాలిడేస్కి నేను గోవా వెళ్ళాను. ఈసారి మ్యాండ్రిమ్ ఏరియాకి వెళ్ళాను. గోవాలో రెగ్యులర్గా నేను క్యాండోలియం ఏరియాకి వెళ్తాను, బట్ అక్కడ కొంచెం టూరిస్టులు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కోవిడ్ టైంలో ఎందుకని చెప్పేసి నేను కొంచెం టూరిస్టులు తక్కువ ఉండే ప్లేస్ అని చెప్పి మ్యాండ్రిమ్ ఏరియాకి వెళ్ళాను. ల్యాండెడ్ సేఫ్లీ ఇన్ గోవా. సైలెంట్ బీచ్ రిసార్ట్కి వెళ్ళానండి. ఇది మ్యాండ్రిమ్ ఏరియాలో అశ్వం బీచ్ అని ఉంది, అక్కడ ఉంటుంది. ఈ సైలెంట్ బీచ్ రిసార్ట్ ఏరియా చాలా బాగుంది. బీచ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, అంత దట్టిగా లేదు. ఇప్పుడు మీరు కాలింగ్ గట్టు బాగా చూస్తే చాలా బిజీగా కొంచెం దట్టిగా అనిపిస్తాయి. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల ఈ జెల్లీ ఫిష్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్ట్రెచ్లో. బట్ ఇక్కడ ఈ అశ్వం బీచ్, మ్యాండ్రిము, మార్జిమ్ ఏరియాలో ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అసలు లేవు. దానివల్ల జెల్లీ ఫిష్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. బీచ్ కూడా క్లీన్గా ఉంది, క్రౌడ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. చాలా అంటే చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఇది సైలెంట్ బీచ్ రిసార్ట్ వ్యూ అండి. ఇక్కడ 6 to 7 కాటేజెస్ ఉంటాయి. పర్ డే కాటేజ్ 10,000 వరకు ఛార్జ్ చేశారు ఈ సీజన్లో. బట్ 10,000 అని 10,000 పెట్టినా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ చాలా కంఫర్ట్గా ఉంది రిసార్ట్. పర్టికులర్గా ద వ్యూ అండ్ బీచ్కి కనెక్ట్ అయ్యి ఉండటం, మన రూమ్లో నుంచి బీచ్ని ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్స్ మన ఆ రిసార్ట్లోనే మన కాటేజెస్ దగ్గర కూర్చొని చూడొచ్చు. వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ పర్టికులర్గా రిసార్ట్ వాళ్ళు లిమిటెడ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, బట్ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. బట్ లంచ్ డిన్నర్ కూడా సర్వ్ చేస్తారు. బట్ మనం ఆ చుట్టుపక్కల ఇదే రిసార్ట్ ఇదే బీచ్ దగ్గర మనకి డిఫరెంట్ షాక్స్, డిఫరెంట్ రిసార్ట్స్ వాళ్ళు కూడా ఫుడ్ అవైలబిలిటీ బయట అమ్ముతూ ఉంటారు. మనం కావాలంటే అది కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు, తినచ్చు, పర్లేదు. బట్ నేనైతే ఉన్న 4-5 డేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఉంటున్న రిసార్ట్ దగ్గర తిన్నాను. ఎందుకంటే నాకు ఫుడ్ కొంచెం బాగా అనిపించింది, రీజనబుల్ కూడా ప్రైస్తో చూసుకుంటే రీజనబుల్గా కూడా అనిపించింది. సో ఇదేనండి వ్యూ. బీచ్ సైడ్ నుంచి తీసాను. ఇది సైలెంట్ బీచ్ రిసార్ట్ ఎంట్రీ అనమాట. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ చూస్తే బీచ్ చాలా ముందుకు వచ్చినట్టు ఉంటుంది. కొంచెం పెద్ద పెద్ద రాక్స్ కూడా ఉంటాయి. మనం ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా, లేకపోతే అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నా, యోగా లాంటివి ఏదైనా చేసిన సమ్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్, లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇది నేను కొంచెం బీచ్లోకి వెళ్ళినప్పుడు తీసిన సరౌండింగ్స్ ఎలా ఉంటుందని. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసి చూడండి, క్రౌడ్ అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. బట్ 4 నుంచి 6 o'clock మధ్యలో కొంచెం ఎక్కువ వస్తున్నారు. చాలామంది ఫొటోస్ కని కాదు, సన్సెట్టింగ్ చూడటానికని కాదు, బీచ్లో ఎంజాయ్ చేయడానికని కాదు, యోగా చేసుకునే వాళ్ళు కాదు, జాగింగ్ చేసుకునే వాళ్ళు అండ్ కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మీరు చూస్తే అక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో చూడండి, అది ఏదో ఎయిర్ క్యాబ్ లాగా ఒకటి ఉంది. నేను చూసిన 4 days అదొకటే ఉంది అక్కడ యాక్టివిటీ. కొంచెం ఫన్నీగా అనిపించింది, కానీ దాని ఎగ్జాక్ట్ నేమ్ నాకు కరెక్ట్గా తెలీదు. నా ఫేవరెట్ టైం అండి, బీచ్లో కాఫీ తాగుతూ ఈవినింగ్ పూట ఇలా వ్యూస్ చూస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. సన్సెట్టింగ్ టైం అండి, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ సన్సెట్టింగ్ టైంలో రిసార్ట్ దగ్గర నుంచి బయట కూర్చొని నాకు కావాల్సిన పిక్చర్స్ని, వీడియోస్ని షూట్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయి కూడా. సో నేను దగ్గరికి వెళ్ళి తీయచ్చు, కానీ అక్కడ ఎవరన్నా జనాలు తిరుగుతూ ఉంటారు కదా, మన ప్రైవేట్ లైఫ్ వాళ్ళు క్యాప్చర్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను కొంచెం లాంగ్ షాట్స్లో తీశాను. బట్ ఐఎమ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ బై దట్ సన్సెట్టింగ్ ఎన్విరాన్మెంట్. సో అది క్యాప్చర్ చేయటం అనేది నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, అది ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ కోవిడ్ టైంలో మనం కొంచెం మాస్క్ లేకుండా తిరగొచ్చు అని అయితే అనిపించింది. మాస్క్ చాలా తక్కువ సార్లు పెట్టుకున్నాను. అది కూడా నేను కొంచెం ఈవినింగ్ టైమ్స్ బయట ఏదైనా చిన్న షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఉంటే చూద్దామని వెళ్ళాను. ఆ ఏరియాలో కొన్ని ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఉన్నారు టూరిస్టులు. బట్ కొన్ని ఓపెన్ అయి ఉన్నాయి. మనం బయట ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా. అశ్విమ్, మార్జిమ్,
మ్యాండ్రిమ్ ఏరియాలో మనం తినొచ్చు. ఇది నేను క్యాప్చర్ చేశాను ఎలా ఉందని. యాక్చువల్గా మనం గోవా ఈ కోవిడ్ టైం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, బైకర్సు, టీనేజర్సు, ఈ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా లైవ్లీగా బబ్లీగా ఉంటుంది గోవా రోడ్స్. బట్ ఇప్పుడు కనుక చూస్తే అసలు అక్కడ ఏం లేదు. ఆల్రెడీ ట్యాక్సీస్ అవన్నీ కూడా పక్కన పార్క్ చేసి పెట్టుకున్నారు. ఇదేనండి సైలెంట్ బీచ్ రిసార్ట్. నేను ఫ్రంట్ వ్యూ తీయలేదు, అందుకని ఇప్పుడు నైట్ టైం తీస్తున్నాను. మార్నింగ్ ఏంటంటే రిసార్ట్లో ఎవరైనా ఉంటారు కదా, గెస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళగా వస్తారేమో అని చెప్పేసి, అంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను తీను బేసిక్గా. సో ఈ టైంలో ఎవరు లేరు, అందుకనే తీశాను. మా వైఫ్ మా కిడ్ వెళ్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ రికార్డింగ్, సో దే ఆర్ గోయింగ్. నేను చెప్పాను వాళ్ళకి, ఇప్పుడైతే కొంచెం క్యాప్చర్ చేసుకొని ఇలా బ్లాగ్లో మనం పెట్టిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని. సో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా మేము డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పి వేరే చోటుకి వెళ్తే అక్కడ లిమిటెడ్ చైర్స్ ఉన్నాయి, అది టేబుల్ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి అన్నారు. అందుకని ఇక్కడ రిసార్ట్కి వచ్చి, యాక్చువల్గా ఇక్కడ రిసార్ట్లో కూడా క్యాండిల్ లైట్స్ అవి పెడుతున్నారు. మేము రిక్వెస్ట్ చేసాం, డిన్నర్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఇస్తారంటే అరేంజ్ చేస్తానని చెప్పాడు. ఈ రిసార్ట్లో ఓనర్స్ ఫాదర్ అండ్ సన్ ఉంటారండి. దే ఆర్ వెరీ కోఆపరేటివ్ పీపుల్. వాళ్ళు వచ్చి మనల్ని పలకరిస్తుంటారు, ఏదైనా కావాలంటే అడుగుతూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కూడా వచ్చి పలకరిస్తారు. ఎలా ఉందండి, ఏంటి, ఏమన్నా కావాలా మీకు అడుగుతుంటారు. ఇక్కడ కనుక మీరు చూసారు కదా, ఇది సిట్టింగ్ ఏరియా. చాలామంది డిన్నర్ తీసుకునే వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళు ఇక్కడే కూర్చొని బీచ్ని, మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ బీచ్ వ్యూ చూస్తుంటే చాలా బాగుంటుంది. కిడ్స్కి, ఫ్యామిలీస్కి, హనీమూన్ కపుల్స్కి, గెట్ టుగెదర్స్కి, ఫ్రెండ్స్కి ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం నేచర్తో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఆ సీన్ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రిసార్ట్ ఆల్మోస్ట్ 60+ కిలోమీటర్స్ ఉందనుకుంటానండి. నాకైతే 1.5 hour పట్టింది ఇక్కడికి రావడానికి. కొంచెం దూరం అనే చెప్పాలి. బట్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు చిల్. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఆర్డర్ ఇస్తున్నట్టున్నారు డిన్నర్. నేనైతే పిజ్జా ఆర్డర్ చెప్పాను. ఒకరోజైతే కంప్లీట్గా ఫోటో సెషన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్లోకి వెళ్ళే కొద్దీ, సీలోకి వెళ్ళే కొద్దీ ట్యానింగ్ ఎక్కువ అవుతూ ఉంది. అందుకని ముందుగానే ఫోటో సెషన్స్ అవి పెట్టుకొని కొన్ని క్రేజీ ఫొటోస్ అన్నీ తీశాను. కొన్ని నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, లొకేషన్ ఎలా ఉంది ఏంటి అని. ఇది ఎవరికో పిల్లలు అలా కట్టుకొని వెళ్ళిపోయారు, అప్పుడు తీశాను. ఇది ఎర్లీ మార్నింగ్ బీచ్ కొంచెం పొందుకున్నప్పుడు తీసుకొని వచ్చింది. చాలా బాగుందండి లొకేషన్స్. మనమైతే ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు, డిఫరెంట్. ఇక్కడ ఇదేదో బర్డ్ ఉంది, ఇది నైట్ పూట కూడా తిరుగుతుంది బీచ్లో. నాకు తెలియదు దాని పేరేంటో కరెక్ట్గా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఈవినింగ్ టైంలో జస్ట్ లైట్స్ ఆన్ చేస్తున్న టైంలో రిసార్ట్ ఫొటోస్ తీశాను. ఇది ఎర్లీ మార్నింగ్, బీచ్ బెడ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. కొంతమంది ఎర్లీ మార్నింగ్ యోగా, స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక బుద్ధుడిది, నేను ఉంటున్న రిసార్ట్ పక్కన ఒక రిసార్ట్లో అలా బుద్ధుడు విగ్రహం ఉంటే అది క్యాప్చర్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బుద్ధుడు, ఈ రాక్ సీనరీస్ చాలా బాగున్నాయి. కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంది, క్రౌడ్ తక్కువ ఉండటంతో అన్నీ వచ్చింది. ఇలా నైట్ పూట ఇలా క్యాండిల్స్ పెట్టి ఉంచుతారండి రిసార్ట్లో. దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుంది. అది రిసార్ట్ నైట్ వ్యూ, బీచ్ సైడ్ నుంచి తీశాను. చాలా బాగుంది, అది నాకు చాలా నచ్చింది అది తీసినప్పుడు కూడా. ఇది ఎర్లీ మార్నింగ్ నా రూమ్ నుంచి బయటికి రాగానే ఇలా పడి ఉన్నాయి, వీటిని అమ్మడే నేను క్యాప్చర్ చేశాను. ఇది వాటర్ బాల్ ఒకటి కొనుక్కున్నాం ఆడుకుందామని, నేను మా పాప అలా చేసింది హోటల్ని. ఇది ఒక షాక్లో కూర్చొని తాగుదాం ఉన్నప్పుడు తీసిన ఫోటో. అక్కడ హోలిస్టిక్ యోగా సెంటర్ అని ఒకటి ఉందండి, అదే మీకు ఆ పిక్చర్లో కనపడుతుంది. అది అదైతే మీరు ఆ ప్లేస్కి వెళ్తే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. హోలిస్టిక్ యోగా సెంటర్ ప్లేస్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే దొరుకుతుందండి. నేను ఇది ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయ్యే టైంలో తీశాను ఈ ఫోటో. జస్ట్ సేయింగ్ bye to 2020. So this is end of my video. Bye for now. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.